హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇందాక నేను ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే టాటా మోటార్ సైకిల్స్కి సంబంధించిన ఏఐ జనరేటెడ్ పిక్స్ అయితే నాకు కనిపించినాయి అనమాట. సో అవన్నీ కూడా ఫేక్ అని చెప్పుకోవచ్చు. టాటా దగ్గర నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. టాటా స్కూటర్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ వస్తున్నాయి అని చెప్పేసి. సో మీరు కూడా టాటా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్కి సంబంధించిన న్యూస్ అయితే ఏది కూడా నమ్మొద్దు. ఈ వీడియోలో ఏఐ జనరేట్ చేసిన పిక్స్ ఏంటో మీకు చూపిస్తాను. అన్ని మోటార్ సైకిల్స్ని మిక్స్ చేస్తే వచ్చే మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అలా కొన్ని అయితే ఉన్నాయి. కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఉన్నాయి, కొన్ని జావా దగ్గర నుంచి ఉన్నాయి, కొన్ని హీరో దగ్గర నుంచి కూడా తీసుకుందనమాట. సో అన్ని మిక్సింగ్ కొట్టి ఒక వెహికల్ అయితే జనరేట్ చేసి చూపించింది. దానికి టాటా అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టింది అనమాట. ఏఐ జనరేటెడ్ పిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ పిక్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఏఐ జనరేటెడ్ పిక్ అని క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు టాటా మోటార్స్ అయితే ఉంది, ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు అమ్మాయిది. అలాగే మీకు బుల్లెట్ 350 వెహికల్ ఇది. అక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు టాటా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చూడగానే రియల్ అని చెప్పేసి అనిపించదు, ఇది పూర్తిగా ఫేక్ అనమాట. సెకండ్ పిక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది క్లాసిక్ 350 అనమాట. క్లియర్గా అర్థమైపోతుంది క్లాసిక్ 350. ఫ్రెండ్స్ అయినా మనకి డిస్క్ బ్రేక్ ఉంది, సేమ్ ఇంజను, సేమ్ ఎగ్జాస్ట్. ప్రైస్ ఏమో 76,000 రూపాయలు అంట. సో ఇది కూడా ఫేకే. దాని తర్వాత మిటియర్ 350 లాగా అయితే ఉంది ఇది. సో ఫ్రెండ్స్ అయినా మనకి కొద్దిగా పెద్ద ఎల్ఐవీలు అయితే ఇచ్చారు. గ్రీన్ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది. ప్రైస్ ఏమో 60,876 రూపాయలు పెట్టారు. సో ఇది కూడా ఫేకే. నెక్స్ట్ ఇంకో పిక్ అయితే చూడొచ్చు. ఇది R15 వర్షన్ 4 లాగా అయితే ఉందన్నమాట డిజైన్ అయితే. సో టాటా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఫేకే. దాని తర్వాత ఫ్యాక్టరీ దగ్గర బయట పార్క్ చేసుకున్నట్టుగా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి 4 సిలిండర్స్ అయితే ఇచ్చారు, రొనిన్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే హెడ్ లైట్ కూడా రౌండ్ది అయితే ఇచ్చారనమాట. సో ఇది మొత్తం ఫేకే. ఈ ఇమేజ్ చూసి మీరు రియల్ అయితే అనుకోవద్దు. దాని తర్వాత స్కూటర్స్ అనమాట. టాటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పేసి పెట్టారు. జూమ్ 160 అయితే ఉంది ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో కూడా జూమ్ 160 డిజైన్లో మనకి కనిపిస్తూ ఉంది. సో 39,999 రూపాయలు అంట. 400 కిలోమీటర్స్ రేంజ్. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే చూడొచ్చు, టాటా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. సో ఇది ఏ వెహికల్ అర్థం కావట్లేదు. హెడ్ లైట్ అయితే మాత్రం క్లాసిక్ 350 హెడ్ లైట్ లాగా అయితే ఉంది. సో వీల్స్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కాదు. సో మిక్సింగ్ ఆఫ్ ఆల్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక స్కూటర్ అయితే మీరు చూడొచ్చు. ఇది ఎంటార్క్ 125 వెహికల్ ఉంది కదా ఎల్లో కలర్లో. సో దాన్ని కొంత అయితే తీసుకుందనమాట. హెడ్ లైట్ అయితే వేరే కంపెనీ నుంచి తీసుకున్నట్లుంది. 20,000 రూపాయలు అంట. మరీ దారుణం అసలు. 20,000 రూపాయలకి నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పిక్ అయితే చూడొచ్చు. జూపిటర్ అండ్ యాక్టివా వెహికల్స్ని మిక్సింగ్ కొడితే ఎట్లా అయితే ఉండిద్దో వెహికల్ అలా అయితే ఉందన్నమాట. 40,000 రూపాయలు పెట్టారు. సో ఇది డెలివరీ తీసుకుంటున్నట్టుగా. నెక్స్ట్ పిక్ చూసుకున్నట్లయితే ఇదంతా ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ అనమాట. హెడ్ లైట్ వచ్చేప్పటికి యాక్సిస్ 125. పాత యాక్సిస్ 125 హెడ్ లైట్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్లో మనకి ఈ వెహికల్ అయితే ఏఐ జనరేట్ చేసింది. ప్రైస్ కూడా 26,000 రూపీస్ అంట. 350 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందో రేంజో మరి తెలియట్లేదు. సో ఇది ఫేకే. టాటా సోలార్ స్కూటర్స్ అంట. సో ఎలక్ట్రిక్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, డైరెక్ట్గా ఇప్పుడు సోలార్కి అయితే వెళ్ళిపోయారు. సో ఫ్రంట్స్ అయినా మనకి సోలార్ ప్యానల్ అయితే ఇచ్చారు. కింద మీకు డిఆర్ఎల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. టాటా బ్రాండింగ్. ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సో ఇది ఫేకే. కానీ ఇట్లాంటి డిజైన్తో ఒక సోలార్ స్కూటర్ వస్తే చాలా హెల్ప్ అయ్యిద్ది అనమాట. సో అలా రావాలని చెప్పేసి మనం కోరుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. గ్రీన్ కలర్లో 125cc టాటా వెహికల్ అనమాట. ఇది క్లాసిక్ 350 అలాగే మిగతా కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిక్సింగ్ కొట్టినట్టుగా అయితే ఉంది. సో డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది. కిక్ రాడ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్ చాలా సింపుల్గా స్లిమ్గా ఉంది. సేమ్ ఇదే డిజైన్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 250cc వెహికల్ వస్తే చాలా బాగుండిద్ది అనమాట. ఎందుకంటే అది కొద్దిగా వెహికల్ వెయిట్ ఉండిద్ది కదా 350cc వెహికల్. అంత వెయిట్ మొయ్యలేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సేమ్ అదే డిజైన్లో కొద్దిగా స్లిమ్గా మనకి 250ccలో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ వస్తే సూపర్ అనమాట. తర్వాత డైరెక్ట్గా టాటా కార్ షోరూమ్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ అయితే పెట్టేసిస్తారు. కాకపోతే లోపల కార్స్ అయితే లేవు, బయట బైక్స్ అయితే ఉన్నాయి అనమాట. సో టీవీఎస్ వెహికల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని హోండా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తానికి. సో ఇది కూడా ఫేకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెహికల్ అయితే చూడొచ్చు. రెడ్ కలర్లో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. రౌండ్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అలాగే హోండా వెహికల్ మిక్సింగ్ అయినట్టుగా అయితే ఉందన్నమాట. క్రాస్ బ్రీడ్ వెహికల్ లాగా అయితే ఉంది ఇది ఫేకే. నెక్స్ట్ ఏమో టీవీఎస్ వెహికల్ అనమాట. ఇది రేడియన్ 110 వెహికల్ ఉంది కదా. సో ఆ డిజైన్ అయితే తీసుకుంది. సో ఇది 110cc వెహికల్ లాగా అయితే ఏఐ జనరేట్ చేసింది అనమాట. సో ఇది కూడా ఫేక్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. పైన వైట్ కలర్, కింద బ్లాక్ కలర్, రెండు కూడా సేమ్ డిజైన్లో లభిస్తూ ఉన్నాయి. ఒకటేమో 150cc, ఒకటేమో 125cc అంట. 90 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. ఒకటేమో 87 కిలోమీటర్స్ మైలేజ్. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అయితే రాసుకున్నారు. ప్రైస్ ఏమో 67,000 రూపాయలు అంట. సో ఈ ప్రైస్లో ఏ వెహికల్స్ కూడా రావట్లేదు ప్రజెంట్ అయితే. టాటా మోటార్స్ ప్లాంట్ బయట కొన్ని వెహికల్స్ పార్క్ చేసినట్టుగా అయితే ఉంది కదా ఇమేజ్ అయితే. సో ఇందులో మీకు స్పోర్ట్ 110 బ్లాక్ కలర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ గ్లామర్ వెహికల్స్ అయితే ఉన్నాయి.
ప్లాటినా వెహికల్స్ కూడా కొన్ని మిక్స్ అయితే అయి ఉన్నాయి అనమాట. తర్వాత ఇంకొక వెహికల్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది జూమ్ 110 హెడ్లైట్ అయితే తీసుకున్నారు. సో మిగతాదంతా వేరే స్కూటర్ ఇది. సో వెహికల్ ప్రైస్ అయితే 40,000 రూపాయలు పెట్టారు. సో ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది జూపిటర్ వెహికల్ అలాగే యాక్టివా వెహికల్ని మిక్సింగ్ కొట్టినట్టుగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ టాటా మోటార్ సైకిల్స్ ప్లాంట్ జంషెద్పూర్. ఇక్కడ కూడా మీకు కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ లాగా అయితే ఉంది చూస్తానికి, రేడియన్ 110 అయితే ఉంది, గ్లామర్, అన్ని వెహికల్స్ మిక్సింగ్ లాగా అయితే జనరేట్ చేసింది అనమాట ఏఐ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు ఈ ఇమేజ్లో క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ వెహికల్ ఏమో యాక్టివా 6G బ్లూ కలరు, తర్వాత ఏమో హీరో వెహికల్స్ ఉన్నాయి కదా, హీరో స్కూటర్స్, దానికి సంబంధించింది. కిందేమో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే ఉంది. ఈ వైట్ కలర్ ఇమేజ్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు, సమ్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటా. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అయితే పేర్లు పెట్టేసేసుకొని జనరేట్ చేసేసారు. తర్వాత టాటా మోటార్ సైకిల్స్, ఇది జావా 42 వెహికల్ ఉంది కదా, సో ఆ డిజైన్ అనమాట. సింగిల్ సీటు, ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు జావా ఉండే బదులు టాటా అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఈ వెహికల్ కూడా జావా వెహికలే అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ అయితే జావా తీసుకున్నారు. మిటిఆర్ 350 హెడ్లైట్ డిజైన్. సో ఇది కూడా మిక్సింగ్ ఆఫ్ ఆల్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ అయితే కవాసాకి వెహికల్ లాగా నాకు అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక వెహికల్ డెలివరీ తీసుకుంటున్నట్టుగా ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇది స్ప్లెండర్ ప్లస్ అనమాట. నాకు చూడంగానే స్ప్లెండర్ ప్లస్ అనిపించింది, మీకు కూడా ఖచ్చితంగా అదే అనిపించి ఉండొచ్చు. హెచ్ఎఫ్ డిలక్స్ హెడ్లైట్, ఫ్యూయల్ ట్యాంక్, సీటు మొత్తం మనకి స్ప్లెండర్ ప్లస్ అనమాట. ఈ వెహికల్ చూడండి, ఫ్రంట్ సైడ్ హెడ్లైట్ వచ్చేప్పటికి అపాచీ 164V అనమాట. బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ వేరే కంపెనీది, ఎగ్జాస్ట్ వేరే కంపెనీది, సీటు కూడా వేరే కంపెనీది అనమాట. సో ఇది కూడా మిక్సింగ్ ఆఫ్ ఆల్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రీన్ కలర్ లో మీకు ఇంకొక బుల్లెట్ 350 వెహికల్ అయితే ఉంది. సో ఇది కూడా ఫేక్ ఇమేజే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హార్లీ డేవిడ్సన్ డిజైన్ లో మీకు ఒక వెహికల్ అయితే కనిపిస్తా ఉంది. సో ఇది కూడా ఫేక్ ఇమేజ్ అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్ లో మీకు ఇంత పెద్ద వెహికల్ అయితే రాదు. తర్వాత కేటీఎం వెహికల్ కూడా వదలలేదు, సేమ్ అదే డిజైన్, కలర్ కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మీకు కేఈ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. డియూ పోయిందనమాట, డియూ కేఈలో కేఈ ఉంది, ఆ డియూ ప్లేస్లో టాటా అని చెప్పేసి పెట్టారు. సో ఇది కూడా ఫేక్. తర్వాత గ్లామర్ 125X రీసెంట్గా లాంచ్ చేశారు కదా హీరో కంపెనీ వల్ల, ఆ వెహికల్ కూడా వదలలేదన్నమాట. అది కూడా ఫేక్ లాగా డిజైన్ చేశారు. ఓలా వెహికల్ని కూడా మార్చేసి ఇస్తారు బ్రో. సో ఇది క్లియర్గా అర్థమైపోయింది ఓలా వెహికల్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే చూడొచ్చు, 39,999 రూపాయలు లిమిటెడ్ ఆఫర్ అంట. సో ఇది ఫేకే. తర్వాత ఆర్బిటర్ వెహికల్ని కూడా వదలలేదు. చూడగల నాకు ఆ ఫేస్బుక్లో ఇమేజెస్ అయితే చాలా ఫన్నీగా అనిపించినాయి అనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో ఆర్బిటర్ వెహికల్కి కూడా టాటా పేరు అయితే పెట్టేసేసారు. ఇక్కడ ఇంకొక వెహికల్ చూడొచ్చు, GT 650. బ్యాక్ సైడ్ మీకు సీటు, అలాగే హెడ్ లైట్, ఎగ్జాస్ట్, ఇంజిన్ మొత్తం సేమ్ అయితే ఉంది. సో ఇది కూడా ఒక 2-3 వెహికల్స్ని మిక్సింగ్ లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే చూడొచ్చు, సుజుకి వెహికల్ కేటీఎం వెహికల్స్ని మిక్సింగ్ చేసిన లాగా అయితే ఉంది ఆరెంజ్ కలర్లో. సో ఇది కూడా ఫేకే. ఫైనల్గా ఇక్కడ ఇంకొక వెహికల్ అయితే చూడొచ్చు, ఆరెంజ్ కలర్ వెహికల్, కవాసాకి హెడ్లైట్ లాగా అయితే ఉంది. ఫ్రంట్స్ అని మీకు 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, 2x1 ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, స్ప్లిట్ సీటు. ప్రైస్ కూడా 70,000 రూపీస్ పెట్టారు. ఇంత తక్కువ ప్రైస్లో అంత టాప్ అండ్ స్పెసిఫికేషన్స్తో వెహికల్ ఎలా వస్తుంది అనుకున్నారేమో. ఏఐ అయితే చాలా యూనిక్గా అయితే క్రియేట్ చేసింది ఇమేజెస్ అయితే. వీటిలో మీకు ఏ ఇమేజ్ రియల్గా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. నాకైతే 2-3 వెహికల్స్ని మిక్స్ చేస్తే వచ్చే డిజైన్ ఎలా అయితే ఉండిందో అలా అయితే అనిపించింది అనమాట. సో ఫన్నీగా అనిపించింది కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.